నమస్తే, నేను అంకిత. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ మొత్తం అందరూ కూడా ఢిల్లీ వైపే చూస్తున్నారని తెలుస్తుంది. అయితే నామినేటెడ్ పోస్టులు ఎవరికి వర్తిస్తాయి, అలాగే మంత్రివర్గపు పోస్టులు ఎవరికి వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక చర్చలా జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి అసలు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నారు? రేవంత్ ఢిల్లీ టూర్ పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో ఆయన అసలు వెళ్ళిన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ఢిల్లీ వైపే చూస్తున్నారని తెలుస్తుంది. అయితే మెయిన్గా వచ్చేసి నామినేటెడ్ పోస్టుల గురించి, అలాగే మంత్రివర్గపు పోస్టులు ఎవరికి ఇస్తారు అన్న కన్ఫ్యూజన్ ఉన్నది అని తెలుస్తుంది. సో అసలు ఎందుకు వెళ్ళారంటే, సో కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళడం అనేది సర్వసాధారణం, సహజం. వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంటూనే ఉంటుంది. పైగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ ఢిల్లీలో చర్చిస్తారనేది అందరికీ తెలిసిందే. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ అధిష్టానం ఉంటారు కాబట్టి వాళ్ళతోటి ఏదైనా చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. కేవలం ఇప్పుడు కొంతమందే ఉన్నారు, 12 మందే ఉన్నారు. ఇంకొక 6గురిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఒక 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. 6గురు ఎవరు అనే దాని మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 9వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఈ మంత్రి పదవులు మిగిలినటువంటివి 6 ఎప్పుడు భర్తీ చేస్తారంటే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత చేస్తారని చెప్పి అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఆయన చేస్తారా అని అంటే ఇదిగో అదిగో అని అంటూ వాటిని వాయిదా వేస్తూ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ లాస్ట్ మంత్ ఒకసారి వెళ్ళాడు రేవంత్ రెడ్డి. ఇది లోక్సభ ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పుడు ఫైనల్ అవుతాయి అనుకున్నారు, కానీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణ అయితే ఉంటుంది. 6గురికి మంత్రివర్గంలో స్థానం లభించబోతుంది అనేది ఒక న్యూస్. రెండేంటంటే పిసిసి అధ్యక్ష పదవి ఇప్పుడు ఖాళీగా ఉంది. రేవంత్ రెడ్డి టెన్యూర్ అయిపోయింది, ప్లస్ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు 2 ఒకరికే ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పిసిసి పదవిని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్టీకి ఇవ్వాలా, బీసీకి ఇవ్వాలా, రెడ్డికి ఇవ్వాలా అనే దాని మీద నడుస్తూ ఉంది. సో కాబట్టి పిసిసి అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు అనే దాని మీద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఏమైనా ఉన్నాయంటే ఒక 4 పదవులు. ఒకటి ఏంటంటే ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి, ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవి, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనరు. ఇవే కదా ప్రధానమైనటువంటి పోస్టులు. సో వీటిని కావాలని కోరుకునేటువంటి వాళ్ళు సీనియర్లు చాలామంది ఉన్నారు. పైగా ఇప్పుడు మున్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు తెలంగాణకి. ఆవిడ మీద ఈ మధ్యకాలంలో బెంజ్ కార్ ఆరోపణలు వచ్చినాయి. ఆవిడని మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం మీద జరుగుతుంది. ఆవిడని కూడా మార్చేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో ఇంకొక వైపు ఏంటంటే రేవంత్ రెడ్డి అక్కడికి ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఈ హైడ్రాకు సంబంధించినటువంటి హడావుడి జరుగుతుంది. ఇప్పుడు కుంటలు, చెరువులు ప్రాంతంలో ఎవరైతే అక్రమంగా నిర్మించారో వాటన్నిటిని దోసేస్తున్నారు. దాంతో కొంతమంది అధిష్టానం దగ్గరికి వెళ్ళి లాబింగ్ నడిపారు. అందుకే రేవంత్ రెడ్డిని పిలిపించారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేసి ఈ హైడ్రా చేసేటువంటి కూల్చివేతలను ఆపేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరినీ పిలిపించారు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. సో ఇన్ని అంశాలు నడుమ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. సో ఫస్ట్ మనం మంత్రివర్గాన్ని తీసుకుంటే మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది అని మనం కనుక లెక్కేసుకుంటే కనుక సాధారణంగా ప్రాంతీయ ఈక్వేషన్లు, తర్వాత కుల సంబంధించిన ఈక్వేషన్లు ఇవి చూస్తూ ఉంటారు మంత్రివర్గంలో. సో ఇప్పుడు ఆల్రెడీ 12 మంది మంత్రులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్కి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ప్రాధాన్యత లేదు. అలాగే నిజామాబాద్కు లేదు, హైదరాబాద్కి లేదు, రంగారెడ్డికి లేదు. ఈ 4 జిల్లాలకి మంత్రివర్గంలో స్థానం లేదు. కాబట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లకి ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది అనేది
ఒకటి వినిపిస్తుంది ఈక్వేషన్, అంటే జిల్లాల ఈక్వేషన్ తీసుకుంటే హైదరాబాదు, రంగారెడ్డి, ఆదిలాబాదు, అలాగే నిజామాబాద్ వీటిల్లో. సో ఈ జిల్లాల్లో ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు అనేది కనుక మనం చూస్తే కనుక ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. లేదు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి కుదరదు అనుకుంటే కనుక మదన్ మోహన్ రావుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ పేరు వినిపిస్తుంది. అలాగే ఒకవేళ గడ్డం వివేక్ ఇవ్వకపోతే కనుక ప్రేమసాగర్ రావుకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఆదిలాబాద్ నుంచి. ఇక హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్లో ప్రాతినిధ్యం లేదు. సో హైదరాబాద్ నుంచి దానం నాగేంద్రకి ఇస్తారు, ఇప్పించే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో దానం నాగేంద్ర అసెంబ్లీలో ఏ విధంగా అయితే మాట తూలాడో అందరికీ తెలుసు. ఆ కారణంగా పార్టీకి కూడా చాలా డ్యామేజ్ ఉంది. ప్లస్ హైడ్రా చేస్తున్నటువంటి ఈ కూల్చివేతల మీద కూడా అతను నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పేరు వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన పేరు బదులుగా ఇప్పుడు ఎవరి పేరు వస్తుంది, హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్ పేరు వస్తుంది. అంటే మైనారిటీలకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మైనారిటీలు క్యాబినెట్లో లేరు కాబట్టి అమీర్ అలీ ఖాన్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లాలో వినిపిస్తున్నటువంటి పేర్లు రామ్మోహన్ రెడ్డి, అలాగే మల్లిడి రంగారెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వినిపిస్తుంది. నల్గొండలో బాలు నాయకులకు లేదా రామచంద్ర నాయక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తం 6, ఈ 6లో వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ మునుగోడుకు సంబంధించి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కాబట్టి మునుగోడు ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు అని అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. సో కాబట్టి సామాజిక ఈక్వేషన్లు చాలా కీలకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మంత్రులకు సంబంధించి పరిశీలనలో ఉన్నటువంటి పేర్లు అవి అయితే, ఇక పీసీసీ అధ్యక్ష రేసులో ఎవరెవరు ఉన్నారు, ఇంపార్టెంట్ కదా పీసీసీ అధ్యక్ష రేస్ అనేది. పీసీసీ అధ్యక్ష రేసులో ఎవరెవరు ఉన్నారు అని అంటే అక్కడ బీసీలకు ఇవ్వాలి అనేది. సహజంగా ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పీసీసీ అధ్యక్ష బదులు బీసీలకు ఇస్తారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి సామాజిక వర్గం తెలంగాణలో బీసీలు కాబట్టి. సో బీసీలకు ఇస్తే కనుక ఎవరికి ఇస్తారు, మధుయాష్కి గౌడ్ పేరు వినిపిస్తుంది. సో మధుయాష్కి గౌడ్కి ఇస్తారు అంటున్నారు. లేదు ఎస్టీలకి ఇవ్వాలి అని అంటే కనుక ఎస్టీల కోటాలో అది సీనియర్ లీడర్లుగా ఉన్నటువంటి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. బట్ మధుయాష్కికే ఎక్కువ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇప్పటివరకు అనౌన్స్ అయినటువంటి వాటిలో రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చారు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఈసారి అధిష్టానం జోక్యం చేసుకొని దాన్ని సమతుల్యం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పటి వరకు పార్టీకి పనిచేస్తూ వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇంకా ఇవ్వాల. ఆ నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. మొత్తం మీద ఏంటంటే దసరా లోపల ఇవన్నీ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు, తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇక వీళ్ళని ఎందుకు పిలిచారు ఇంతమందిని అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులో మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి, హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి, జార్ఖండ్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి కీలకమైనటువంటి లీడర్లతోటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళు సమావేశం అయ్యారని చెప్పి తెలుస్తుంది. సో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితిని సమీక్షించేందుకు పిలిపించి మాట్లాడారని కూడా తెలుస్తుంది. సో ఆ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల గురించి మాట్లాడటానికి తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్లే పిలవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే తెలంగాణలో మిగిలి ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయడానికి వీటన్నిటి గురించి పిలిచారు. అవి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా 20వ తారీఖున రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పెట్టాలి అక్కడ. కానీ దానికి సోనియా గాంధీ రాలేకపోయారు. కాబట్టి సోనియా గాంధీని ఆహ్వానించి సోనియా గాంధీ తోటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపచేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆ మేరకు ఇన్వైట్ చేశారు సోనియా గాంధీని అని కూడా తెలుస్తుంది. ఇక రుణమాఫీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా. కాబట్టి రుణమాఫీ చేశారు కాబట్టి ఆ రుణమాఫీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ కాబట్టి వరంగల్లో
ఆ మీటింగ్ హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారని కూడా తెలుస్తుంది. ఓకే. సో ఇటువైపు నుంచి ఈ ఆహ్వానాలు రెండు ఉన్నాయి. బట్ అధిష్టానం నుంచి మంత్రివర్గానికి సంబంధించిన కానీ లేదా నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ లేదా పీసీసీ అధ్యక్షుల విషయంలో కానీ ఒక అభిప్రాయానికి వచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విషయంలో కూడా మార్పుకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చారు అని చెప్పి కొలిక్కి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేయడానికి తెలంగాణలో ఇప్పుడు ఈ టూరు ఓకే. రేవంత్ రెడ్డి టూరు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ టూరుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఐడెంటిటీ ప్లస్ ఒక చర్చ కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. అందుకే ఆయన వైపు అందరూ చూస్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది. ఉమ్. సో ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి పేర్లు కాకుండా కొత్తవి వస్తాయా మంత్రివర్గంలో లేదా ఈ పేర్లు ఈ వస్తాయా అనేది పేర్లు చూడాలి. ఓకే.